జగన్ పొదిలి పర్యటన, రెంటపాళ్ల పర్యటన ఏ రకంగా సక్సెస్ అయినాయో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇదే భాగంగా వైసీపీలో ఇంకా జోష్ రావడానికి చిత్తూరులో మామిడి రైతుల్ని పరామర్శించడానికి జగన్ గారు వెళ్తున్నారు. ఇది ఎలా ఉండబోతుంది అంటారు? ఇది చూసి టీడీపీ భయపడుతుందా? ఇప్పుడులాగే టీడీపీ బారికేడ్లు పెడుతుందా? మళ్ళీ పోలీసులు, వందలాది మంది పోలీసులు మళ్ళీ చేర్చుతుందా? ఇప్పుడు ప్రభుత్వంకి భయం అన్నది అనకన్నా ప్రభుత్వం నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నిస్సహాయాన్ని చేద్దాం, ఒక్కడిని చేద్దామని విశ్వ ప్రయత్నం జరుగుతుంది. కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం తను ఒక్కడితోనే మొదలైంది. అవును. తర్వాత వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి, తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు చేరారు తప్ప వాళ్ళకు కూడా ఏం అష్యూరెన్స్ వస్తే మీరు ఎందుకు మీ రాజకీయ భవిష్యత్తు పాడు చేసుకుంటారని తను ఒక్కడితోనే ప్రస్థానం స్టార్ట్ చేసుకుని తర్వాత ఒటుడు ఇంతే అన్నట్టు స్థాయి పెంచుకుని ఎదిగాడు అతను. సో ఈ ప్రాసెస్లో అతను ఎదిగిన తర్వాత మళ్ళీ ఒక్కడిని చేద్దామని ప్రయత్నానికి సోనియా గాంధీ వల్ల కాలేదు. అంత పెద్ద ఒకప్పుడు సోనియా గాంధీ శాసించే స్థాయి అన్న ఒక పీరియడే నడుస్తుంది. దానికి ఆవిడ మచ్చుతునగ్గా ఇతని మీద సిబిఐ, ఈడీ కేసులు పెట్టిన తర్వాత కూడా అతను ఏం చెల్లించలేదు. 16 నెలల పైసలకు జైల్లో ఉండి కూడా వచ్చి కనీసం తొట్టుబాటు కూడా చూపించలేదు. ఇంకా అతనిలో ప్రశాంతతను పెంచుకున్నాడు. అగ్రెసివ్ నోటు కాకుండా రాజకీయాలకి ఎలా చేయాలన్న దానికి తన్ను తాను మలుచుకున్నాడు. ఓకే, అలాంటి వ్యక్తిని మళ్ళీ అదే పందాలో నియంత్రిద్దాం అనే ప్రయత్నం మొదలైతే మాత్రం చాలా కష్టం. మీతో కాదు, అధికారంలో ఉన్నా కానీ కాదంటారు. కాదు, అధికారంలో ఉండి సోనియా గాంధీ ఏం చేయలేకపోయింది కదా. దాని ప్రభావం ఏమైంది? మొత్తం కాంగ్రెస్ తుడిచిపెట్టిపోయింది. అవును, అసలు లేదు. అలాంటి ప్రమాదం ఉంటుంది ఎప్పుడైనా సరే. ఒక మనిషిని డోంట్ రబ్ హిమ్ ఇన్ ద అదర్ సైడ్ అంటారు. ఓకే, సో అట్లా మీరు ఒకప్పుడు రాయలసీమ జిల్లా, రాయలసీమ అంటే నాకు తెలిసి ఇవాళ మీరు చెప్తున్న చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ కలిపి రాయలసీమ అని వాళ్ళు. అవును. కానీ వీళ్ళు పరిపాలనా సౌలభ్యం కోసం ఏదో జిల్లాలు ఎడదీసినట్టు వీళ్ళు ఎడదీసి ఇది ప్రకాశం అండ్ అక్కడ చిత్తూరు అంటే ఒరిజినల్ వైబ్రేషన్స్ రాయలసీమ కొన్న పౌరుషాలు రాయలసీమకి, చిత్తూరుతో సైతం, పల్నాడుతో సైతం, పల్నాడు పౌరుషాలను కొత్త అడ్జెక్టివ్లు తయారు చేసినా సరే ఒరిజినల్ రాయలసీమ పౌరుషాలే. సో ఒక రాయలసీమ పులివెందుల ఒక పులిబిడ్డ, పులికి పులిబిడ్డే పుడుతుంది కానీ ఇంకేది పుట్టదు కదా. అలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన వైబ్రేషన్స్తో ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు పరిపాలించిన వ్యక్తి అతను. ఇవాళ ఏం డెబ్యూటెంట్ కాదు కదా. ఇవాళ ఫస్ట్ పార్టీ పెట్టాడు, చిత్తూరు వెళ్తాంటే ఏమవుతుంది అన్నారు. ఆ రోజు చిత్తూరులో తను చేసిన పనులు, తను ఒక నియోజకవర్గాలను పరిరక్షించుకుంది, అవన్నీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. గతంలో 3 గెలిచారు కదా సార్ వాళ్ళు. 10కి 10 ప్రకాశం గుండు 0, నెల్లూరు గుండు 0. అక్కడ జరిగిన పరిణామాల్లో 3 గెలిచారు. ఏది? హిందూపూరు, నెక్స్ట్ అది పయ్యవల కేశవ్ గారిది అండ్ చంద్రబాబు గారిది. బాలకృష్ణ, పయ్యవల కేశవ, చంద్రబాబు గారు తప్ప ఇంకెవరు గెలిచారు? సో అట్లా గెలిచిన తరుణంలోనే ఆయనకి కనీసం ఇది కూడా లేదు. సో అలాంటి ప్రాంతానికి మళ్ళీ ఆయన వెళ్ళడంలో ఇదే ఉంటుంది. ఆల్రెడీ మిథున్ రెడ్డి అక్కడ ఎంపీ ఉన్నాడు, పొంగనూరు ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే ఉన్నాడు, రాజంపేట ఎంపీ. సో ఇవన్నీ అట్రిబ్యూట్ అవుతాయి. అవ్వవా? రైతు సమస్యల మీద కాడెత్తుకున్నాడు అండి అతను. ఒకటి మిర్చి యార్డు, పొగాకు, ఇప్పుడు మామిడి రైతులు, నెక్స్ట్ వరి రైతుల బాధలు ఉన్నాయి. అలా ఒక్కొక్క రైతు సమస్య మీద అతను ప్రతిస్పందిస్తున్నాడు. ఎందుకంటే అతనిలో ఆర్బీకే సంస్థ త్రూగా మార్కెట్ రేట్లు అండ్ గిట్టుబాటు ధరలు అవన్నీ అతను ఇచ్చిన టెన్యూర్లో వచ్చిన ఒడిదుడుకులు ఏమీ లేని దగ్గర. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల త్రూగా 89,650 కోట్లు మన రాష్ట్రం జిఎస్డిపి కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఓకే, చంద్రబాబు గారి రైల్లో 57,650 కోట్లే. ఓకే. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రూవ్ అవుతున్నప్పుడు ఇవాళ మనకి ప్యాథటిక్ పెర్ఫార్మెన్స్ యాజ్ ఫర్ ఎస్ జిఎస్డిపి, జీడిపి అండ్ జిఎస్టీ వసూల్లో ఇవాళ రెవెన్యూ లాస్ 53% అని వాళ్ళ తపేలా పేపర్లోనే, పొగుడి పేపర్లోనే రాశారు చూసుకుంటే. సో ఇవన్నీ గమనిస్తుంటే ఏం చేయాలా? సో దాని ప్రభావం దేని మీద పడుతుంది? వ్యవసాయ ఆధారిత దేశం మంది. ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎక్కువ ఆధారపడేదారు. వాళ్ళకి ఏమి చేయొద్దు ఇవ్వకుండా సంవత్సరం పాటు రైతులకి రైతు భరోసా ఇవ్వకుండా కూర్చుంటే మరి అవన్నిటి మీద రైతు సమస్యలు కాకుండా ఇంకేమవుతాయి? అప్పుడు నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నవాడు వెళ్తాడు. మీరు ప్రతిపక్షం హోదా ఇవ్వకపోవచ్చు కానీ ఆయన స్టేటస్ ప్రతిపక్షమే కదా. అంటే మీరు అందరూ ఒకటే కదా. నువ్వు వెళ్తావంటే వద్దమ్మా, నువ్వు వెళ్ళకూడదు. నేను వెళ్తానంటే అస్సలు వెళ్ళకూడదు. కనీసం బీజేపీ డోర్ ఏమైనా పక్షపాతం వచ్చిందో కనుక్కోండి సరే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 విడతలుగా నరేంద్ర మోడీ గారు రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చారు ఖరీఫ్ రబీ సీజన్లకి. అది రాష్ట్రం ఇవ్వకపోతే ఏమైంది? మాట్లాడరేమి? అంటే ఆ ఫండ్స్ని రాష్ట్రం ఆపేస్తుందంటారా? ఆపడం కాదు, వస్తాయి, అది ఇవ్వాలి అట్లీస్ట్. అసలు ఎందుకు ఇవ్వట్లేదంటే ఎందుకు ఇవ్వట్లేదు నన్ను అడుగుతారు. వాళ్ళు ఇవ్వట్లేదంటే బాబు అంటే వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే నన్ను అడిగితే నేనేం చేస్తాను? నేనే క్యాబినెట్లో లేను కదా. వాళ్ళు ఇవ్వట్లేదు, ఇవ్వంది ఖచ్చితంగా ప్రశ్నించాలి కదా. అట్లీస్ట్ బీజేపీ కూడా నిర్మలా సీతారామన్ వచ్చి ఏంటి రేషన్ షాప్లో మోడీ గారు బొమ్మ ఎట్లా అడుగుతుంది, ఇచ్చిన డబ్బులు ఇవ్వట్లేదమ్మా, అది కదా ఎందుకు ప్రశ్నించవా? ఓకే. సంచేత చిత్తూరు పర్యటన ఇంతకన్నా ఎక్కువ సక్సెస్ ఉంటుంది.
ఈ రకంగా చూసుకుంటే మరి చంద్రబాబు గారి మీద రైతులకి చాలా వ్యతిరేకత వచ్చేసింది. ఆయన ఎప్పుడూ అంతే కదా సార్, ఆయన వస్తే కరువు అన్నది స్టాండర్డ్ వర్డ్ కదా. ఓకే, వర్షదేవుడికి ఆయనకి శత్రుత్వం ఉంది, ఆయన రాగానే వర్షాలు ఆగిపోతాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంత వ్యతిరేకత ఉంటే మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఈ రాజకీయాలండి, వాటికి ఒక ఊసరవిల్ల దానికి ఒక రంగు రుచి వాసన ఏమి ఉండదు. ఓకే, మీరు 3 రోజెస్ టీ తాగినట్టు అది ఉండదు. ఉమ్, ఉమ్. దాని రాత్రి పరిణామాలు మారుతాయి. అది ఎక్కడికి లీడ్ అవుతాయో మన చేతిలో లేవు అవి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.